మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను చూసినట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున చాలా చక్కటి ఆలోచనలు వస్తాయి. కానీ ఉద్వేగభరితమైన ఆలోచనలు అంటే మీ అంతటి మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవి చేయడానికి చేసే ప్రయత్నాల్లో అనుకోని అంతరాయాలకు కూడా అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీకు వచ్చిన ఆలోచనల మధ్యలో ఏదైనా చికాకులు లాంటివి ఎదురైనా కొంత మీరు మనస్తాపం చెందకుండా ఆగి ఆలోచించి నెమ్మదిగా తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే ఇష్టపడిన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉన్న రీత్యా లాంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా వీలైనంత వరకు నెమ్మదిగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే రాబోయే సమస్యల్ని మీరు దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కూడా కొంత ఆసక్తి అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా విద్య మీద తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి ఈ యొక్క కృత్తిక, అలాగే రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీవ్రంగా వాగ్వాదాలకి లోను కాకుండా నెమ్మదిగా డిస్కస్ చేసి అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది. అలాగే గృహానికి సంబంధించిన ఆదాయ మార్గాలకు సంబంధించిన విషయాలంటే ఏదైనా ఇంటి మీద అద్దెలు కానీ అలాగే తల్లికి సంబంధించిన విషయాల్లో ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆలోచనలు అనేవి ఉంటాయి. అలాగే దాంతోపాటుగా మీకు నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే మీ మాట మీద మీరు ఉండడానికి కొంత గట్టిగా కృషి చేయడం అనేది, అలాగే మాటల వల్ల అంటే కొంత పౌరుషంగా మాట్లాడడం, నాయకత్వ లక్షణాలతో మాట్లాడడం వల్ల అనుకోని విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మృగశిర, అలాగే ఆరుద్ర 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఇతరుల సహకారం లేకుండానే పనులు నిర్వర్తించుకునే ధైర్య సాహసాలు పెరుగుతాయి. అలాగే రచనా శైలి మొదలైనవన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఏదైనా కూడా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి మీకు ఆత్మీయుల సహకారం, మిత్రుల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది.